హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు ఫస్ట్ వ్లాగ్ ఇన్ మై న్యూ హోమ్. చూసి అస్సలు భయపడొద్దండి. సో ఇది మీకు తెలిసిందే కదా! ముందు 2 వీడియోస్‌గా ఫాలో అయితే ఎక్కడ పనులు అక్కడ కంప్లీట్ చేసుకొని ఇల్లు షిఫ్ట్ అయ్యాము. అండ్ ఇది షిఫ్ట్ అయ్యాక 3 డేస్ తర్వాత మేము ఇంటికొచ్చామనమాట. అప్పటి వరకు ఆ పాతింట్లో సేవ చేయడమే సరిపోయింది. అండ్ లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మేము ఇంకా ఫైట్ చేస్తున్నాం. తప్పకుండా ఏం జరిగిందనేది అప్డేట్ చేస్తాను కంప్లీట్ అయ్యాక. అండ్ మేము మూవ్ అయ్యే టైంకి ఇల్లు సిచ్యువేషన్ ఇదనమాట. ఒకరోజు ఇంకా అక్కడే ఉన్నాం. ఆ ఇంటికి పెయింట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక వచ్చామనమాట. సో నేను వాళ్ళ సామాను పెట్టినప్పుడు నేను రాలేదు. సో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ బాయ్స్ అందరూ సెట్ చేసేసారు. అండ్ మేమొచ్చాక ఇంకా స్లోగా సెట్ చేసుకోవడం స్టార్ట్ చేసామనమాట. బెడ్రూమ్‌లో ఒక బెడ్ సెట్ చేసుకున్నాం పడుకోవడానికి. కిచెన్‌ని క్లీన్ చేసుకుంటున్నాం. సో అవి మేము చేసేదనమాట, తినడానికి, పడుకోవడానికి. అండ్ ఇంట్లో ఇంకా పవర్ లేదు. జస్ట్ కిచెన్‌లో ఓల్డ్ పవరే ఉంచేసామనమాట. ఎందుకంటే ఇప్పుడు అదంతా తీయాలంటే కిచెన్ అంతా పీకాలి. సో పాతది ఉంచేసాం. కిచెన్ రెనోవేట్ చేసినప్పుడు కిచెన్‌లో అప్డేట్ చేయొచ్చని. సో అక్కడ తప్ప ఇంకెక్కడా లేదనమాట. అక్కడి నుంచి కనెక్షన్స్ లాక్కుంటూ లైక్ ఎక్స్టెన్షన్ బాక్స్‌లో అలా అలా యూస్ చేస్తున్నాం. సో కిచెన్‌ని కొంచెం అటు ఇటుగా కొంచెం అంతా క్లీన్ చేసుకొని, సెట్ చేసుకొని సమ్‌హౌ అలా కుక్ చేసుకొని ఉంటున్నాం. అండ్ యెస్, ఇప్పుడు మీకొక డౌట్ వస్తది. లైక్ ఇల్లు ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఎందుకొచ్చేసారు? మొత్తం కంప్లీట్ అయ్యాక రావచ్చు కదా అని. మేము అలానే అనుకున్నామండి. నా ప్లాన్ డిసెంబర్ 31కి ఇంటికి హౌస్ వార్మింగ్ ఫంక్షన్ లాగా చేసి అందరిని పిలుచుకొని అప్పుడు మూవ్ అవ్వాలని. అండ్ ఇంత టైం పడుతది, ఇన్ని పనులవుతాయని మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఆ ప్రకారంగానే 3 మంత్స్ ముందు ఓనర్‌కి చెప్పాలనమాట. మేము హౌస్ వెకేట్ చేస్తామని. మనం అలా చెప్పాక ఇంకొక టెనెంట్స్ వచ్చి వాళ్ళు ఓకే చెప్పడం అంతా కూడా జరిగింది. మా అదృష్టానికి ఇంకో 3 డేస్ ఎక్స్‌ట్రా వాళ్ళు ఒప్పుకున్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు కొంచెం లేట్‌గా రావడం వల్ల. నేను మా హస్బెండ్ ఇనీషియల్‌గానే ఫస్ట్ నుంచి గూడా ఇంటికి ఫ్లోర్ హీటింగ్ ఉంటే సరిపోతుంది మనం మూవ్ ఇన్ అవ్వడానికి. మిగిలిందంతా మేనేజ్ చేసుకుందామని ఫస్ట్ నుంచి చాలా స్టబర్న్‌గానే ఉన్నాం ఆ విషయంలో. ఫ్లోర్ హీటింగ్ గూడా జస్ట్ షిఫ్ట్ అయ్యే ముందు రోజుకి ఓకే అయిందనమాట. సో హీటింగ్ స్టార్ట్ అయింది ఇంటికి కూడా. ఇంకొచ్చాక ఎలా అయినా సరే చేసుకుందాంలే అన్నట్టు. ఇంకొకటేంటంటే మా హస్బెండ్ ఆఫీస్‌కి ఈ ఇల్లు దగ్గరగా ఉంటుంది. మా హస్బెండ్ వచ్చి ఆఫీస్ అయ్యాక వర్క్ చేయాలన్నా సింగిల్‌గా చేయాలి. అండ్ అదే మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోతే తన ఆఫీస్‌కెళ్ళినా నేను చేయగలిగే పనులన్నీ నేను చేస్తూ ఉంటాను. సో దట్ ఇల్లు కంప్లీట్ అవుతది అన్న అగ్రీమెంట్స్ ఇవన్నీ ముందే మాట్లాడుకున్నాం అనమాట. సో స్లోగా మా ఇంటిని మార్చుకుంటూ ఉన్నాము. ఇనీషియల్‌గా వచ్చాక కొన్ని డేస్ అలానే ఉంది. ఏ సామాను ఎక్కడ పెట్టాలో తెలియలేదు డస్ట్‌లో అదంతా. బట్ స్లోగా ఓకే, కూర్చోడానికి ఒక సోఫా, డైనింగ్ టేబుల్ ఇలా పెద్దవి కొంచెం అరేంజ్ చేసుకుంటే స్పేస్ కూడా మనకి కలిసొస్తది కదా అన్నట్టు స్లోగా డేకి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ తను ఆఫీస్‌కెళ్తే సాయంత్రం వస్తారు. అప్పటి వరకు పిల్లలు, మేము ఇక్కడే ఉండి అసలు ఇంట్లో ఎటు కదలడానికి ఉండేది కాదు. చాలా టఫ్ సిచ్యువేషన్‌లోనే ఉన్నాము ఇనీషియల్‌గా. అదే టైంకి ఓనర్ స్ట్రెస్ 2 వీక్స్ పిల్లలు ఆడుకోవడానికి ఏమీ సరిగ్గా లేకుండా చాలా ఇబ్బందే పడ్డాము. బట్ స్టిల్ వి ఆర్ ఏబుల్ టు మేనేజ్. అండ్ అలా ఒకరోజు ఇంకా ఐకియాకి వెళ్దామని అనుకున్నాము. కొన్ని కావాల్సినవి ఉన్నాయన్నమాట, చూద్దామని వెళ్దామనుకున్నాము. అండ్ మాకు ఉన్న ఆ హెక్టిక్ డేస్‌లో అసలు చాలా డేస్ నుంచి బయటికెళ్ళక, బయట ప్రపంచాన్ని చూడనట్టు చాలా ఇదిగా అనిపించేది. సో అప్పుడు ఇంకా వెళ్తే కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. మనకి పిల్లలకి కూడా అలానే ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నామని ఇంకా ఆ రోజు అలా ఐకియాకి వెళ్ళామన్నమాట. అండ్ వెళ్ళంగానే ఈ లైట్స్ కొత్తగా అనిపించాయి. న్యూ ఎడిషన్ చాలా బాగా అనిపించాయి. మా డైనింగ్ ఏరియా దగ్గరికి ఇలాంటిదే ఒకటి తీసుకున్నా అనమాట నేను. నేనైతే ఐకియాలో తీసుకోలేదు. బట్ నేను తీసుకున్నది ఇది ఆర్డర్ చేశాననమాట కస్టమైజేషన్‌లో. ఇది ఒకటవుతుందా? ఇది బెటర్‌గా ఉందా? ఏంటా అని చూస్తూ ఉన్నాను. అండ్ ఐకియాకి వెళ్ళామంటే నంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయి న్యూ హోమ్‌కి.
స్పెసిఫిక్‌గా చాలా తక్కువ థింగ్స్ కోసమే వెళ్ళాం. బట్ ఏంటంటే మాకంటూ కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటది. కొంచెం ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్‌కి వచ్చినట్టు ఉంటది. నిజంగానే అలానే అనిపించేది. ఇంట్లో ఆ లో మూడ్‌లో ఉండి మా కళ్ళు, మా ఫేస్ చూసే ఉంటారు మీరు. చాలా టఫ్‌గానే అనిపించింది. జనవరి మొత్తం అందరూ ఫెస్టివల్ మూడ్‌లో అలా చూస్తూ ఉంటే నా ఫోన్ ఓపెన్ చేసినా అంతా ఇవే ఉండేది. సో ఇక్కడ వార్డ్రోబ్ డోర్స్ కోసం అనమాట. ఇక్కడ డిఫరెంట్ ఫినిషెస్ ఉన్నాయి కదా! గ్లాసీ అండ్ డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, మెయిన్ దానికోసం అనమాట. ఏదైతే బెటర్‌గా ఉంటుంది. వార్డ్రోబ్ అంతా ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఏంటి అన్నీ చూసుకున్నాము. బట్ డోర్స్ ఏవైతే బెటర్‌గా ఉంటాయి అన్నట్టు చూసుకోవడానికి వచ్చామనమాట. అవి అండ్ ఇంకా చిన్న థింగ్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా! సో, చూద్దామనే కొనడానికి ఏం కాదు ఇప్పుడైతే. ఎందుకంటే అన్నీ సెట్ చేసుకున్నాకే ఏం కావాలి ఏంటి అనేది ఐడియా ఉంటది కదా! సో, అలా చూసుకోవడానికనమాట. సో, ఇక్కడ మేము సెలెక్ట్ చేసింది ఎలా ఉంటుంది, ఆ డోర్స్ ఫినిష్ ఎలా ఉంటది అన్నట్టు చూసుకోవడానికొచ్చాము. అండ్ ఐకియాలో మనం అక్కడికి కూడా వెళ్ళి డిజైన్ చేసుకోవచ్చు చక్కగా. బట్ ఆ రోజు అసలు ఖాళీ లేదు. ఐ థింక్ అది ఫ్రైడేనో, సాటర్డేనో నాకు గుర్తులేదు కానీ ఫుల్ బిజీ అయితే ఉంది. కలర్ చూద్దామా అని ఇది ఉంది. డార్క్ అది బేసిక్ 560 లాగా డోర్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ పిల్లల సెక్షన్‌కి రాగానే ఇప్పుడిప్పుడు ఎదుగుతూ ఉన్నారు కదా! వాళ్ళకి దక్షిత్ కానీ, అషి కానీ ఎవరి కాళ్ళకి ఈ బెడ్ బాగుందమ్మా ఇది కొనుక్కుందాం, ఇది బాగుంది, అది బాగుంది వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అందులో కూర్చొని అస్సలు రాననమాట. కానీ చాలా క్యూట్‌గా అనిపించింది. లైక్ మనకి చిన్నప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు కదా! ఇప్పుడు వాళ్ళ కోసం అయితే మేము కొంచెం బాగానే ప్లాన్ చేసాం. కిడ్స్ రూమ్ అయితే కంప్లీట్ అయిందండి. వెరీ సూన్ వాళ్ళ రూమ్ ఉన్న స్పేస్‌లో ఎలా డిజైన్ చేశామన్నది నేను క్లియర్‌గా వీడియో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇద్దరు అయితే చాలా సేపు తీసుకున్నారు. అసలు రానంటే రాను. అషి అయితే పింక్ కలర్ అని, అదని, ఇదని వాటి చుట్టూనే తిరుగుతూ ఉందనమాట. ఆ వార్డ్రోబ్ చూసారా చిన్నగా ఉంది కదా! చక్కగా చాలా బాగుందంట. అమ్మ నా బట్టలు ఇందులో పెట్టుకుంటా అంటుంది. అషి మొత్తం మాటలన్నీ మాట్లాడుతుందండి. చాలా తెలివిగా అడ్వాన్స్డ్‌గా ఉంటుంది దక్షిత్ కన్నా. సో, ఇక్కడ అలా కొంచెం చూసొచ్చి ఇంకా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. నాకు బయట అన్నిట్లో ఐకియాలో ఫుడ్ చాలా ఇష్టము. అంటే నేను తొందరగా ఎక్కడ ట్రై చేయను కానీ ఐకియాలో వరకు తీసుకున్న ప్రతి ఫుడ్ నాకు ఇష్టమే. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఫుడ్ తింటూ అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్ వరకు మేమే కూర్చున్నాం అనమాట. టైం కూడా అయిపోయింది అప్పటికి ఆల్మోస్ట్. ఇంక లాస్ట్ ప్లేట్స్ కూడా మేమే తీసుకున్నాం. పీస్ఫుల్గా కూర్చొని పిల్లలతో మంచిగా ఏదో ఒక డిన్నర్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది చాలా డేస్ తర్వాత. అండ్ అంత స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇలాంటివి చాలా బాగా అనిపిస్తాయి కదా! ఆ రోజు అలాంటిదే. మా హస్బెండ్ ఏంటంటే నేను అప్పటికి కొంచెం చాలా లో ఫేజ్‌లో ఉన్నా అనమాట. సో, ఓనర్ ఇలా చేయడము అండ్ ఇల్లుని నీట్‌గా పెట్టుకొని ఓసీడీ ఉన్న వాళ్ళకి అంత డస్ట్‌లో అలా ఉండడం ఇన్ని రోజులు. సో, ఇట్స్ నాట్ ఈజీ అండి. బట్ ఆల్మోస్ట్ అది అయిపోవస్తుంది. ఇల్లుని మంచి షేప్‌లోకి తీసుకొస్తూ ఉన్నాం రీసెంట్ టైమ్స్‌లో. లాస్ట్ వీడియోలో ఒక కమెంట్ వచ్చిందండి. నాకు దాని గురించి రెస్పాండ్ అవ్వాలని ఏం లేదు గానీ సో, ఇలా ఎవరైనా అనుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, ఆమె కమెంట్ ఏం పెట్టారంటే ఏంటది ఇల్లు మారినప్పుడు మీ ఫ్రెండ్స్‌ని ఎందుకు అంత ఇబ్బంది పడ్డం, బయట ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ని హైర్ చేసుకోవచ్చు కదా అని. సో, ఆమెకు తెలీదు అనుకుంటా. ఇక్కడ మోస్ట్లీ ఇండియన్స్ ఎవరైనా సరే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటారండి. మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో తెలిసిన వాళ్ళలో ఎవ్వరు హౌస్ షిఫ్ట్ అయినా అందరూ వెళ్ళి హెల్ప్ చేస్తారు ఆ రోజు. సో, ఎవరు ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ని పెట్టుకోరు అంటిల్ అన్లెస్ దూరాల నుంచి వస్తే తప్ప. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకున్న సర్కిల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మేము అంతకుముందు కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ని హైర్ చేసుకున్నాము. నియర్లీ 2 lakhs అలా పే చేసాము వాళ్ళకి. సో, ఇక్కడ అందరూ హెల్ప్ చేసుకుంటారు. మీరేం వర్రీ అవ్వద్దు. అండ్ ఇంకొకటి ఆమె చెప్పింది ఏంటంటే అన్ని పనులు మీరే చేసుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అని అడిగారు ఆమె. సో, నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే యెస్ అండి. అది మీరు చేసుకొని ఫ్యూచర్‌లో మీరు అవన్నీ చూసుకున్నప్పుడు మీకొచ్చే హ్యాపీనెస్, మెమరీస్ ఉంటాయి చూసారా? అది ఏమి ఇచ్చినా రావు. సో, ఆ సాటిస్ఫాక్షన్ కోసమే మేము చేసుకుంటున్నాము. సో, అదే చెప్పాలనుకున్నా. మీరు మా షూస్‌లో ఉండుంటే మీకు తప్పకుండా తెలుస్తది ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందని. ఫిజికల్ స్ట్రెస్ ఈ రోజుకి గుర్తులేదు గానీ,
బట్ వాట్ వీ డిడ్ అనేది ఇల్లుని చూసుకున్న ప్రతిసారి వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అది గో త్రూ అయ్యే మాకు తెలుసు అనమాట. ఇనీషియల్ డేస్లో ఏదైనా కష్టంగా ఉంటుంది, కొన్ని సాధించే ముందు కష్టాలు తప్పవండి. సో మేము అదే ఫేజ్లో ఉన్నాము. మాకు ధైర్యం చెప్పే వాళ్ళందరూ కూడా అదే చెప్తారు. మేబీ ఈరోజు కొంచెం కష్టపడుతున్నారు, రేపు అన్న రోజు ఇంట్లో చాలా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుంటారని. ఈవెన్ మన చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా కమెంట్స్లో అవే చెప్తూ ఉన్నారు. ఇట్ ఫీల్స్ సో హ్యాపీ అండి నిజంగానే. సో ఆ కమెంట్ గురించి చెప్పాలని అనుకున్నాను. ఏం సాధించామంటే ఆ మెమరీస్, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ సాధించాము. అండ్ మేము వచ్చిన కొన్ని డేస్ తర్వాత ఇలా పీక్ ఏమంటారు స్నోఫాల్ అనమాట. అసలు భయంకరంగా కురిసింది. చూడ్డానికైతే ఎంత బాగా అనిపించింది. ఆ టైమ్స్లో పడిన స్నో అయితే అది చాలా ఇయర్స్ తర్వాత అంత హెవీగా కురడం అంట ఈ ఏరియాలో. సో మేము మ్యూనిక్లో ఉన్నప్పుడు చూసాం ఇంత హెవీ స్నోఫాల్, తర్వాత ఇప్పుడే చూడడం అనమాట. చాలా బాగా అనిపించింది. పిల్లలైతే బయటికి వెళ్ళి ఆడుతూ ఉంటాననేది అనమాట. అండ్ ఇలా అండి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు జనవరి నుంచి ఎవ్రీడే. అందుకే పనులు కొంచెం స్లో డౌన్ అయిపోయాయి. ఓన్లీ సాటర్డే సౌండ్స్ వచ్చే పనులు, సండే సౌండ్ రన్ పనులు ఇవి మాత్రం చేసుకుంటున్నాం. ప్రతి వీకెండ్ ఫ్రైడే వస్తుందంటే వర్క్ చేయాలి ఇలానే అయిపోతుంది అనమాట. ఎవ్రీ వీకెండ్ కూడా ఎక్కడికి వెళ్ళే ప్లాన్స్ అలా ఏం లేవు. హౌస్ కంప్లీట్ చేసుకోవాలి, క్లీన్గా పెట్టుకోవాలి, అంతవరకే ఉండేది. సో ఇక్కడ ఫైనల్లీ బాత్రూంలో మొన్న రీసెంట్గా చూశారు కదా, సో కమోడే అదంతా ఫిక్స్ చేశారు. తర్వాత ఈ వాష్ బేసిన్ ఇవన్నీ ఫిట్ చేస్తున్నాం అనమాట. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి. మేము చాలా వెతికాము ఇక్కడ సింక్, వాష్ బేసిన్ కోసం. ఎందుకంటే చాలా చిన్నగా ఉండాలన్నమాట. డోర్ పట్టాలన్న ఏరియా కూడా చాలా చిన్నగా ఉండాలి. సో పాత ఆల్రెడీ ఉన్న సింక్ని మెజర్మెంట్స్ తీసుకొని అమెజాన్లో అయితే నాకు సింక్ అది కలిపి లోపల ఉండేలాగా చిన్నది దొరికిందనమాట. చాలా రీసెర్చ్ చేస్తే మెజర్మెంట్స్ తగ్గట్టు చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి. మాకు కమ్మోడే వచ్చేసి అరౌండ్ 40,000 దాకా అయింది. అండ్ ఈ సింక్, పైప్, ఈ ఫిట్టింగ్స్ అరౌండ్ 17,000 to 18,000 అయిందనమాట. సో చాలా ప్రైసీగా ఉంటాయి. అందులోనూ మనం కొంచెం కలర్ స్పెసిఫికేషన్స్, సైజు ఇలా వెళ్తే దానికి తగ్గట్టు ఇంకా ఉంటాయి అన్నమాట. బట్ ఇదైతే చిన్నగా క్యూట్గా చాలా బాగా అనిపించింది. ఇంకా పైపు ఇవన్నీ కలిపి ఇంకా అమెజాన్లోనే ఆర్డర్ చేసేసామన్నమాట. అండ్ ఇలా అండి రోజు ఆఫీస్ నుంచి రావడం 6 లోపు వస్తే ఇమీడియట్గా సౌండ్స్ వచ్చే పనులు ఏమున్నాయి చూసుకొని అవి చేసుకోవడం. అండ్ సౌండ్ రన్ పనులన్నీ ఆఫ్టర్ 6 అనమాట. సో పాపం పొద్దున్నే వెళ్ళడం, నైట్ వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాళ్ళం. అలానే అయిపోయేది ఈచ్ అండ్ ఎవ్రీడే. మార్నింగ్ అంతా నేను చేసే పనులన్నీ నేను చేయడం, సాయంత్రం తను ఏవైతే చేయాలో అవన్నీ చేయడం. సో అలా జరిగేదనమాట. అండ్ జనవరి మా లైఫ్లో ఎప్పుడు ఆల్మోస్ట్ 6 years నుంచి ఎప్పుడు సాడెస్ట్ మంత్ అని చెప్తాను నేనైతే. జనవరి వస్తుందంటేనే చాలా భయం నిజంగానే. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక బ్యాడ్ న్యూస్లు, ఇలాంటివి లో ఫేజ్లు అన్నీ ఇప్పుడే జరిగేవి. ఈవెన్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా నాకు మిస్క్యారేజ్ అయింది జనవరిలోనే అనమాట. సో అలా చాలా జరిగాయి. నేను చాలాసార్లు హాస్పిటలైజ్ అవ్వడం. బట్ ఫెబ్ నుంచి అంతా బాగుంటుంది. జనవరి విల్ బి ద టఫెస్ట్ మంత్ అమాంగ్ 12 months అనమాట. బట్ ఇట్స్ ఓకే. ప్రతి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ రెండూ ఉంటాయి. నేను ముందుగానే ఫిక్స్ అయి ఉంటా. జాన్ వస్తుందంటే మా హస్బెండ్ నేను ఓకే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, గెట్ రెడీ అని. ఈసారి ఏమైనా హెల్త్ మీద దెబ్బ కొడుతుందేమో అనుకున్నాను కానీ లేదు. మానసికంగా కొంచెం లో అయిపోయాం. బట్ ఇప్పుడంతా బాగానే ఉందండి. సో ఫైనలీ సింక్ అదంతా వేసాక కొంచెం ఇలా ఉందన్నమాట. వేసే కిందంతా వైట్ అండ్ బ్లాక్ థీమ్లో వెళ్దాము. గ్రే షేడ్స్ అంటే కష్టం కదా అన్నట్టు ఇంకా థీమ్కి తగ్గట్టు అలా ఫిట్ చేసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే క్యూట్గా. సూపర్. ఇంకా ఆపరేషన్ లో లేదు ఇది. అండ్ పిల్లలు కూడా మేము ఏ పని చేసినా వాళ్ళు కూడా చాలా ఎగ్జైటెడ్గా చూస్తూ మురిసిపోతూ నాన్న చాలా బాగుందన్న, ఇది చాలా బాగుందన్న, ఇద్దరు అంతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి టవల్ హోల్డర్ అనమాట. ఇది కూడా బ్లాక్ కలర్లో లక్కీగా బాగానే దొరికింది. బట్ వేసే కొంచెం చిన్నగా ఉంటుంది. ఆ చిన్న స్పేస్లోనే చూసుకొని మనం అన్నీ చేసుకోవాలన్నమాట. బట్ ఫిట్ చేసాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇలా బయటికి వెళ్తున్నప్పుడల్లా కొంచెం ఏదన్నా కనిపిస్తేది ఈ రూముకి బాగుంటుంది, ఆ రూముకి బాగుంటుంది అన్నట్టు కొనుక్కొని తెచ్చుకొని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట చిన్నగా. అండ్ ఒకసారి కూడా అఫోర్డ్ చేయలేము కొత్త ఇంటికి అన్నీ. సో స్లోగా అన్నీ చేసుకుంటూ ఒక్కొక్క రూము సెట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట.
అండ్ వెరీ వెరీ సూన్ విత్ ఇన్ 1 వీక్ లోపే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా మేక్ ఓవర్ చేసామో తప్పకుండా వీడియో షేర్ చేస్తాను. అంతా షూట్ చేసాము. సో ఐ హోప్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ మీ ఎంకరేజ్మెంట్కి చాలా 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 థ్యాంక్స్ అండి. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాము. అసలు రెనోవేషన్ వీడియోస్ ఎవరు చూస్తారు, ఇట్స్ ఓకే మన మెమరీస్గా పెట్టుకుందాం అని అనుకున్నాం. బట్ మీరు ఇంత ఎఫెక్షన్ చూపిస్తారు అన్నది అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అండ్ ఇది వచ్చేసి అంతకుముందు ఒక వాల్ని పడగొట్టాం కదండి. సో ఆ సపరేషన్ అక్కడ ఉండకూడదని సీలింగ్కి ఒక చిన్న వాల్ లాంటిది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట. జస్ట్ కిందకి ఒక స్క్వేర్ బాక్స్లో వచ్చేలాగా. సో దాని రిలేటెడ్ వర్క్ అనమాట ఇది. ఇది వచ్చేసి వాల్ దగ్గర ఒక వుడెన్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మొత్తం క్లోజ్ చేస్తున్నాము. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 1 month 10 days నుంచి జరుగుతున్న రెనోవేషన్ బిట్స్ అన్నీ చిన్న చిన్నగా షూట్ చేసా. సో ఇప్పుడు ఇల్లు సిచ్యువేషన్ ఏం బాగాలేదు కాబట్టి రెగ్యులర్ వ్లాగ్స్ లాగా ఏం షూట్ చేయట్లేదండి. అప్డేట్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్నవి షూట్ చేస్తున్నాను. అండ్ మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.